రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా అన్నపూర్ణ సీడ్స్ కంపెనీ వారిది శివాని అనే ఈ కొత్త వరి రకం గురించి అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది రబీలో వేసుకోవడానికి చాలా అనుకూలమైన రకం. ఒక 10 రోజులు 15 రోజుల్లో అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు రబీలో వేసుకోవడానికి చాలా అనుకూలమైన రకం. ఇప్పుడు ఈ వెరైటీ వేసి రైతులకి అయితే ఫీల్డ్ చూపించడానికి ఈ వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది. ప్లస్ వచ్చేసరికి ముందుగా వేయడం జరిగింది ఈ రకాన్ని రైతులకి అయితే చూపించడానికి. దాదాపు 50 పిలకల పైనే ఉన్నాయి ఒక దుబ్బుకి మనం చూసుకున్నట్టయితే. ఆ మామూలుగా వచ్చేసరికి చూడండి దుబ్బు 50 పిలకల పైనే ఉంది, లెక్క పెట్టారు. ఇది వచ్చేసరికి 45 నుంచి 50 పిలకలు ఉన్నాయి. దీనికి 50 పిలకలు ఉన్నాయి, దీనికేమో 55 పిలకలు ఉన్నాయి. ప్లస్ వచ్చేసరికి తెగుళ్ళు తక్కువ, పురుగు ఆశించడం తక్కువ. మనకి ఇది వండుకోవడానికి చాలా అనుకూలమైన రకం. ఎందుకంటే వేరే రకాలకి 6 నుంచి 8 బస్తాలు అయితే మందు కట్టలు వేయడం జరుగుతుంది. దీనికి అన్ని కట్టలు కూడా వేయలేదు. మనకు రైతే ఎన్ని కట్టలు వేసావన్నా? సార్ 4 కట్టలు వేసాను సార్. 4 కట్టలు. ఎన్నిసార్లు మందులు కొట్టావు? 3 సార్లు కొట్టా. 3 సార్లు కొట్టావు. ప్రస్తుతానికి ఇది ఎన్ని బస్తాలు అవ్వచ్చు ఈ ఎకరం? ఈ ఎకరం వచ్చి 45 నుంచి 48 దాకా అయిద్దండి. 45 కాంచి 48 దాకా వస్తాయి. 45 దగ్గర నుంచి అండి 48 దాకా అయితే అవ్వడం అనేది రైతు మాటల్లో మనం చెప్పుకోవచ్చు. తర్వాత పిలకలు చాలా అధికంగా వస్తుంది. ఆ పిలకలతో పాటు కంకి కూడా బాగా వస్తుంది. తర్వాత మనకి తాలుగింజ అనేది చాలా అసలు లేదు. తాలుగింజ అసలు లేదు. కొన్ని వెరైటీల్లో కనపడతాయి కదా. కొన్ని 4 గింజలు ఎక్కువ, 4 గింజలు తక్కువ, 4 గింజలు పాలు పోసుకోకుండా ఆ రకం కాదు ఇది. మొత్తం ప్రతిదీ పాలు పోసుకుంటుంది. ప్రతిదీ మనం చూడొచ్చు. రైతుకి అనుకూలంగా ప్రతిదీ కూడా పాలు పోసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు ప్రతి గింజ కూడా. అట్లా పాలు పోసుకొని గింజల వల్ల ఏంటంటే రైతుకి దిగుబడి తగ్గిద్ది. అలాంటి అవకాశం అయితే ఈ రకం కానీ పాలు పోసుకోకుండా ఉండటం కానీ మెడ తాలు కానీ ఏది లేదు. మెడ ఎరవడాలు కానీ ఏం లేదు. తెగుళ్ళు అయితే చాలా తక్కువ. మీకు పొడ తెగులు అంటారు కంకిలో ఏడన్నా కానీ దగ్గర పొడ తెగులు లేదు అసలు ఎక్కడైనా కానీ. పంట కూడా అనుకూలంగా ఉంది. మెడ విరుపు అసలు లేదు సార్. మెడ విరుపు కూడా అసలు లేదు. మెడ విరుపు కూడా లేదు. మనం పొలం మొత్తం చూసుకున్నా కానీ. ఎన్ని ఎకరాలు వేసారు ఈ వెరైటీ? ఎకరం వేసారు. ఎక్కడ తెచ్చారు? నర్సాపేట వెంకట సాయి కోట్లో తీసుకొచ్చాను. నర్సాపేట వెంకట సాయి కోట. అదండి రైతు సోదరులారా, నర్సాపేటలోని వెంకట సాయి అనే షాపులో అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ వెరైటీని. అన్నపూర్ణ సీడ్స్ కంపెనీ వాళ్ళది. మనం చూసుకున్నట్టయితే ఇది శివాని అనే వెరైటీ మనం చూసుకోవచ్చు. అన్నానికి బాగుంటాయి సార్, వండుకోవడానికి నీట్గా ఉంటాయి. గింజలు నూకలు కానీ అవన్నీ పురుగు మందులు తక్కువ కాబట్టి, పాయిజన్ తక్కువ కాబట్టి అన్నానికి బాగుంటుంది. సూపర్ ఫైన్ రకం. ఓకే, రైతు మాటల్లో ఏంటంటే సూపర్ ఫైన్ రకం అంటే బీపీటీ కన్నా కూడా సన్నగా ఉంటాయి. సూపర్ ఫైన్ రకం. ఓకే, ఇంకా మీకు తెలిసిన ఇంకా అంటే మిగతా వెరైటీల్లో ఈ వెరైటీల్లో తేడాలు గమనించినవి చెప్పరా? వెరైటీ మిగతా మామూలుగా అయితే మాకు ఈ సీజన్లో రేపు రబీ సీజన్లో వచ్చేసి అంకూర్ వాడతారండి. ఎక్కువ పేర్లు వద్దులే. ఎక్కువ వేరే స్పీడ్స్ వాడుతుంటారు. ఈ సంవత్సరం చూద్దామని చెప్పేసి విత్తనాలు కొంటేనే ముందు కొద్దిగా 1 ఎకరం వేసాడు నరసింహరావు గారు. బాగానే ఉండి మేము కూడా ఇవే వేద్దాం తీసుకొని రేపు ఇంకొక 15 రోజుల్లో నార్లు పోస్తాం. ఇవి కోసి ఇవే వేద్దామని చెప్పేసి ఆలోచన ఉంది. అదండి రైతు సోదరులారా, రైతు మాటల్లో అయితే ఇది ఉన్న వాస్తవం. అయితే ఇది సూపర్ ఫైన్ వెరైటీ కింద వండుకోవడానికి చాలా బాగుంటుంది. ప్లస్ వచ్చేసరికి మనకి పురుగు మందులు స్ప్రేయింగ్ కూడా చాలా తక్కువ, పాయిజన్ తక్కువ కాబట్టి వండుకోవడానికి చాలా బాగుంటుంది. అనువైన రకం. తర్వాత చూసుకున్నట్టయితే మనకి పిలకలు కూడా ఎక్కువ, తెగుళ్ళు తక్కువ, పిలకలు బాగా వచ్చినాయి. 45 నుంచి 50 దీంట్లో కనబడ్డాయి. దీంట్లో వచ్చేసరికి 55 పైనే ఉన్నాయి, 60 దాకా ఉన్నాయి దీంట్లో మనం లెక్కేస్తే. అదండి.